హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్కి ప్రెస్ చేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక 2 యాపిల్ని శుభ్రం చేసుకొని చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. ఇది 1 కప్ అంత క్వాంటిటీ వచ్చే వరకు తీసుకోండి. ఇది మనం తురిమి పెట్టిన యాపిల్ని నేతిలో వేసి బాగా వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా యాపిల్ బాగా వేగిన తర్వాత దీన్ని 1 కప్పులో తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిలో మనం కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పులు సగం వేగిన తర్వాత కిస్మిస్లు అలాగే కట్ చేసి పెట్టిన పిస్తా వేసి వేయించుకొని వీటిని కూడా ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం అదే కడాయిలో ఒక పావు లీటర్ వరకు పాలు పోసుకోవాలి. వాటిని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఈ యాలకుల పొడిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఒక 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కండెన్స్డ్ మిల్క్ ని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకొని కొంచెం సేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న యాపిల్ తురుమును వేసుకోవాలి. అలాగే మనం నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా కమ్మటి యాపిల్ కీర్ చేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.